మీలో నేను అప్పు ఇచ్చాను సార్ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పులు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? అప్పులు ఇచ్చే వాళ్ళ చేతులు ఎత్తండి. అప్పు ఇచ్చానండి నేను అనేటువంటి వాళ్ళు. పాస్టర్ గారు ఎప్పుడు ఇస్తూ ఉంటారు? ఎవరు ఎప్పుడు ఇవ్వలేదా? మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ పొరుగు వారికి ఇవ్వలేదా? ఇచ్చారా? ఎంతమంది ఇచ్చారు అప్పులు ఇచ్చేవారు? ఒకసారి ఇవ్వలేదా? వడ్డీకి కాదు నేను అనేది, వడ్డీకి కాదు, అప్పు ఇచ్చారా లేదా? నేను అనేది వడ్డీకి ఇచ్చారని అడగలే. నేను చెప్పిన మాట అర్థం చేసుకుంది. అప్పు ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. హల్లెలూయా. అప్పు తీసుకున్నారా? తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 చేతులు ఎత్తేస్తుంది మన గాయత్రి. అంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాం అనమాట. అప్పు తీసుకుంటాం కదా, చాలా సమయాల్లో మనం అప్పు తీసుకుంటాం, అప్పు ఇస్తూ ఉంటాం. ఎవరికి అప్పిస్తే మనకు ధన్యులు అంటే, మన మనుషులకు అప్పు ఇవ్వాలి అంటే వారు సహాయం చేయాలి, అప్పు ఇమ్మనే మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎవరికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మనం దేవునికి అప్పిస్తామా? ఎప్పుడైనా మనం దేవునికి అప్పిచ్చామా? నేను దేవునికి అప్పిచ్చాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. కానీ నువ్వు ఇచ్చి ఉంటావు దేవునికి, నీకు తెలియకుండగానే అప్పిచ్చుంటావు. ఎలా ఇచ్చుంటావు అని అంటే, నువ్వు ఎప్పుడైతే బీదల పట్ల కనికరము, జాలి కలిగి వారికి నువ్వు ఉపకారం చేస్తావో, సహాయం చేస్తావో, అది దేవునికి అప్పిచ్చినట్టంట. అర్థమైందా? ఎవరికి? బీదలు. ఎవరు బీదలు అని అంటే, అంటే ప్రతిదినము కూడా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, భోజనం, వస్త్రాలు, ఒక స్థిరమైన ఇల్లు, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఎవరికైతే ఉందో వారందరూ కూడా బీదవారే. పుష్టిగా భోజనం దొరకని వారు, ఒక సరిపోయినటువంటి వస్త్రాలు లేనిటి వారు, ఒక స్థిరమైన నివాసం లేనిటి వారు, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితులు ఉంటే వారందరూ కూడా బీదవారు. ఈ బీదలకు కనికరించేవారు ఎవరైతే ఉన్నారో, ఆ వారికి ఎవరైతే ఉపకారం చేస్తారో అలాంటి బీదలను దేవుడు వారికి ప్రత్యుపకారం చేస్తాడంట. హల్లెలూయా. మనుషులు నీకు ప్రత్యుపకారం చేస్తారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం ప్రత్యుపకారం చేస్తాడంట. నువ్వు ఒకరికి ఉపకారం చేస్తే, ఒకరికి సహాయపడితే, ముఖ్యంగా బీదలైనటువంటి వారి మీద నీకు కనికరము, జాలి ఉండి సహాయం చేసే మనసు, హృదయం నీకు ఉన్నట్లయితే, దేవునికే నువ్వు అప్పిచ్చే స్థాయిలో ఉన్నావు అంటే అలాంటి హృదయం కలిగిన దానవు, అలాంటి హృదయం కలిగిన వాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి అప్పిచ్చే హృదయము ఎంత గొప్ప మనస్సు అది. మనం ఎప్పుడు కూడా తీసుకునే వారముగా కాదు, ఇచ్చేవారముగా దేవుడు మనల్ని ఉంచాలని ఆయన సంకల్పము. ఇచ్చేవారముగా మనమందరం ఉండాలని ఆయన యొక్క సంకల్పం, ఆయన చిత్తము. మనకంటే ఇంకా దిగువ స్థాయిలో ఉంటేవారు ఉన్నారు. మనకంటే ఇంకా చాలా దిగువ స్థాయిలో, చాలా
కడుబీద స్థితిలో ఉన్నవారు, దీన స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు మన చుట్టూ కూడా. మనం వెళ్తూ ఉంటే ఎంతో దీన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే వారికి మనము ఉపకారం చేసే స్థాయిలో ఉండాలి. కొన్నిసార్లు నేను ప్రయాణమై వెళ్తున్నప్పుడు బండి మీద నేను ఫాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు టక్కుమని ఎవరైనా చూస్తారనుకోండి, కొద్దిగా దీన స్థితిలో ఉన్నట్టు వారిని, చాలా దూరం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మరలా మనసు ఒప్పదు. ఎందుకులే వెళ్ళిపోయాను కదా, మరలా ఎందుకులే రావడం అని చెప్పి అనుకుంటా, కానీ మనసు లోపల లాగుతూ ఉంటుంది. కనిపించాడు కదా చూస్తే వెళ్ళిపోతావా అన్నట్టుగా లోపల భావం కలుగుతూ ఉంటుంది. లేట్ అయిపోయింది కదా, మరలా వెనక్కి ఏమి వెళ్తాంలే, ఇంకొకరు ఎవరో తగిలితే అప్పుడు చూద్దాంలే అని అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ముందుకు కదలలేక బండి ఆపి మరలా వెనక్కి వచ్చి వారికి ఏదో మనకు తగినటువంటి సహాయం, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను తినడానికైనా దేనికైనా ఎంత ఖర్చు పెడుతున్నాను కదా, ఈ చిన్న చిన్న అమౌంట్ వారికి ఇవ్వలేమా అని మరలా వెనక్కి వచ్చి ఇస్తూ ఉంటాం. ఈ మనస్సు, ఈ యొక్క ఆలోచన ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి. దేవుడి వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అక్కడున్న సమయాన్ని బట్టి. ఎప్పుడైతే మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో, వాక్యాన్ని నెమరు వేసుకుని హృదయంలో భద్రం చేసుకుంటామో, అది చాలాసార్లు మనతో మాట్లాడుతూ ఉంటుంది. అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనం ఎలా నడవాలి, ఏం చేయాలనేది. కనుక ఆ యొక్క సహాయము మనము ఎప్పుడైతే బీదలకు ఉపకారం చేస్తామో, దేవుడే వారికి ప్రత్యుపకారము చేస్తాడంటే. ఏ విధంగా చేస్తాడనేది మనకు తెలియదు. ఆయన ఏదో ఒక విధంగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. మనం ఆలోచించినట్టుగా దేవుడు చెయ్యడు. చాలా ఆశ్చర్యకరంగానే మనుషులకు ఆయన సహాయం పంపిస్తాడు, చేస్తాడనమాట. కనుక మనము ఏ స్థాయిలో ఉండాలంటే, బీదలకు ఉపకారం చేసేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తును ఆరాధించేవారు అందరూ కూడా, క్రీస్తును ఆరాధిస్తూ ఎదుగుతున్న కొలది బీదలకు కూడా ఉపకారం చేయాలనే బుద్ధి, ఆ మనస్సు మనలో డెవలప్ అవ్వాలి. ఎందుకంటే మీరు వాక్యాలు చాలా చూడండి బైబిల్లో, దేవుడు బీదవారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. చాలా సందర్భాల్లో బీదవారి పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మనకు తెలుసు కదా. ఒక యవ్వనస్తుడు చాలా ధనవంతుడు, దేవుని వాక్యాలన్నీ కూడా పాటిస్తున్నాడంట. బాల్య దశ నుంచి కూడా ఆరాధనకు వస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, వాయిద్యాలు వాయిస్తుంటాడు. తనకున్నటువంటి కానుకలు, తనకున్నటువంటి ధనంలో కొంత కానుకలు ఇస్తూ ఉంటాడు. అన్నీ చేస్తున్నాడంట. ఉపవాసం ఉంటాడు యవనస్తుడు. బాల్యం నుంచి భక్తి శ్రద్ధలతో పెరిగాడంట యవనస్తుడు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఎందుకు వచ్చిందో మరి ఆ డౌట్. ఇంత చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, ఒక ఆత్మీయ జీవితాన్ని చిన్నప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే యవ్వన దశలోకి వచ్చేటప్పుడు, మంచి యవ్వనంలో ఉండేటప్పుడు తనకు అడగాలనే ప్రశ్న ఏంటంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేమి చేయాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడంట. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఈ వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, ఇవన్నీ కూడా చెప్తుంటే, ఇవన్నీ చేస్తున్నానయ్యా, ఇవన్నీ కూడా బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నానని అంటాడంట. అయితే ఒక పని చేయి, నీ ఆస్తి అంతా అమ్మి నీ బేదలకు ఇచ్చేయమంటాడు. నీ ఆస్తి అంతా అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. ఈ ఇహలోకమందున్న నీ ధనాన్ని బేదలకి ఇస్తే పరలోకమందు నీకు ధనము కలుగుతుందని. అంటే చూడండి, ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా ఆయనలో ఒక కొదువు ఉంది. ఏంటంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని.
ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు, కానీ ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అది ప్రభువుకు తెలుసు గనుక ప్రభు ఆ మాట చెప్తా ఉన్నారన్నమాట. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మని అన్నాడనమాట. చూడండి, అక్కడ ఏమన్నాడు? బీదలకిమ్మని అన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు బీదల పట్ల మనం ఏ విధమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలనేది బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడి ఉన్నాయి. అంటే బీదలను మనం కనికరిస్తే, బీదలకు మనం సహాయం చేస్తే దేవునికే సహాయం చేస్తున్నట్టు. మళ్ళీ కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. 7వ సంవత్సరమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును. గనుక అప్పించిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధించవచ్చు, కానీ నీ సహోదరుని వద్దనున్న దానిని విడిచిపెట్టవలను. చాలమ్మా, చూసారా? తన పొరుగువానికి అప్పించు ప్రతి వాడు గడువు ఇవ్వాలంట. గడువు అప్పించినప్పుడు ఒక గడువు ఇవ్వాలి. ఆ గడువు ఇవ్వడం అంటే దేవునికే గడువు ఇచ్చినట్టంట. అర్థమైందా? ఒక బీదవానికి అప్పిచ్చినప్పుడు ఎన్ని రోజులు ఇస్తావమ్మా? 15 రోజుల, నెల రోజుల, 2 నెలలు అని అంటాం కదా. ఆ గడువు ఇవ్వాలంట. గడువు ఇవ్వకుండా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయాలని చెప్పి అనకూడదు. ఒక సమయం ఉండాలి. ఒక పర్టికులర్గా ఒక టైం పెట్టుకోవాలి. ఈ టైంలోగా ఇస్తానని చెప్పి టైం పెట్టుకోవాలంట. ఆ టైము ఇవ్వటం అనేది, ఆ బీదవానికి ఇవ్వటం అనేది దేవునికే గడువు ఇచ్చినట్టంట. హల్లెలూయా. అంటే చూడండి, మనం బీదవానితో కనెక్ట్ అయితే, ఒక బీదవాడితో కనెక్ట్ అయితే దేవునితో కనెక్ట్ అయినట్టు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బీదవానితో కనెక్ట్ అవుతున్నప్పుడు మనం దేవునితో కనెక్ట్ అయినట్టు, ఆటోమేటిక్గా దేవునికి కనెక్ట్ అయిపోయింది. అందుకని బీదవారిని తక్కువగా చూడడం, బీదవారి పట్ల ఇది తక్కువ చూపు కలిగి ఉండడం, అట్లాంటిది ఎప్పుడు చేయకూడదు సుమా. ఎందుకంటే దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తుంది. ఆయన బీదవారిని ప్రేమించేవాడు. ఆయన మనం ప్రేమిస్తున్నామో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం బీదవారిని చాలా బహుగా ప్రేమించేవాడు. ఎవరైతే బీదవారిని కఠినంగా చూస్తారో, ఎవరైతే బీదవారిని చాలా తక్కువ చూపుతో, హేళనతో, అపహాస్యం చేస్తూ మాట్లాడతారో, వారు తెలియకుండానే దేవునికి అపహాస్యం చేస్తున్నట్టు, దేవుణ్ణి హేళన చేస్తున్నట్టు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? బీదవానికి గడువిస్తే దేవునికి గడువిచ్చినట్టు, బీదవానికి సహాయం చేస్తే దేవునికి అప్పిచ్చినట్టు. చూడండి, ఇది అర్థం చేసుకోవాలి. మనం ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది బీదవారిని చాలా తక్కువ చూపు చూస్తే, వాళ్ళేంట్రా, వదిలేట్రా, వాళ్ళతో ఏట్రా నీకు. మీరు ఎవరితో కావాలి? డబ్బున్నవారితో కావాలి, ధనవంతులతో కావాలి. మనకంతా కూడా ధనవంతులతో అయితే నా ఫ్రెండ్ ఎవరో తెలుసా అని గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే మంచి ఉద్యోగంలో ఉన్నాడని, లేకపోతే మంచి ధనము కలిగిన వాడని మన ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. బేదవాడు మన ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్ ఎవరో చెప్పుకుంటామా? మన ఫ్రెండ్ బేదవాడైతే వాడి కోసం చెప్పం. మన ఫ్రెండ్ గొప్పవాడైతే నాకు వాడు తెలుసురా. చూడండి మన మనసు ఎట్లాగో. అంటే నీకు ఈ లోక సంబంధంగా ధనవంతుడే నీకు కావాలి అంటే నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావని అర్థం. దేవుడినే తృణీకరిస్తున్నావని అర్థం.
ఎవరైతే పేదవారిని ప్రేమిస్తారో, ఎవరైతే పేదవారిని కనికరిస్తారో వారు దేవునిని గౌరవించేవారు, దేవునిని ప్రేమించేవారు. ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోండి. మనం ఏదో మనుషులతో సంబంధాలు అనుకుంటున్నాం. మనం ఈ మనుషులతో సంబంధము ఆటోమేటిక్గా దేవునితో సంబంధానికి దారి తీస్తుంది, దేవునితో సంబంధానికి దారి తీస్తుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం చూడండి. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకుండినట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపము. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రతి 7వ సంవత్సరము 7వ నెల అప్పులన్నీ క్యాన్సిల్ అంట. చూడండి, గవర్నమెంట్ వారు రైతుల అప్పులన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రకటిస్తారు కదా. ఏ రైతు ఎంత తీసుకున్నా మేము పదవిలోకి రాగానే రుణమాఫీ అని అంటారు కదా. కొంతమంది 50,000 తీసుకుంటారు, కొంతమంది 3 లక్షలు తీసుకుంటారు, కొంతమంది 20,000 తీసుకుంటారు. అప్పుడు ఏమనుకుంటారంటే కొంతమంది, చాలా తప్పు చేశాను నేను, ఒక 10 లక్షలను తీసుకుని ఉంటే బాగుండేది కదా, 10 లక్షలు తీసుకుంటే బాగుంది కదా, నా అప్పు 20,000 ఉంది అని అనుకుంటారు కదా. అలాంటి ఆలోచన రాకూడదు మనలో, అలాంటి ఆలోచన రాకూడదు. సడన్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రుణమాఫీ అని. కొంతమంది బాగా అప్పుల్లో ఉంటే వాళ్ళు, అమ్మయ్య విడుదల కలిగింది, రుణాల నుంచి విడుదల కలిగింది. అప్పు ఉంటే మనసు అసలు కుదురుగా ఉండదండి. చాలా అప్పు కంప్లీట్ అయినంత వరకు కూడా మనసు కుదురుగా ఉండదు. దేవుని కృప వల్ల నేను ఎవరికి అప్పు చేయలేదు, ఎవరి దగ్గర అప్పు చేయలేదు. హల్లెలూయా. ఒకవేళ అప్పటికప్పుడు తీసుకున్నా మరలా వెంటనే ఇచ్చేయగలిగేంటి ఆ అప్పే తీసుకుంటాను. ఇవ్వలేని అప్పు అయితే తీసుకోలేను. జీతం అందుతుంది, జీతం రాగానే ఇచ్చేస్తానని చెప్పి అలాంటి తక్కువ ఎప్పుడైనా అవసరమైనప్పుడు నాకు ఫోన్లు వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి, అది బట్రా, ఇది కావాలి, అది కావాలంటప్పుడు మరి అది ఒక దగ్గర అమౌంట్ లేదనుకోండి, వెంటనే తీసుకొని మరలా ఇచ్చేస్తుంటాను. అయితే తీర్చలేని అయితే ఏదో నీరసించిపోయే అప్పులైతే చేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే అప్పు మనసును లాగేస్తూ ఉంటుంది అనమాట, పీడించేస్తూ ఉంటుంది, అది తీరిన వరకు పీడించేస్తుంటుంది. అయితే ఇక్కడ ప్రతి 7వ నెల కూడా అప్పులు మాఫీ అంట. వెళ్ళిపోతాం ఏంటి ఇజ్రాయేల్ ప్రజలు 7వ సంవత్సరము అప్పులు. ఇక్కడ ఏమనుంది? విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెప్పి. అంటే 7 సంవత్సరాలకు ఒకసారి ఏమవుద్దంటే అప్పులు మాఫీ చేయాలంట. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే ఈ లోపు తీర్చేసే వాళ్ళు ఉంటారు. ఆ టైంకి ఎవరైతే తీర్చలేదో వారందరిది కూడా మాఫీ చేయాలంట. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా 7వ సంవత్సరం దగ్గర పడుతుంది అనుకుందాం, 7వ సంవత్సరం దగ్గర పడుతుంది, నీ దగ్గరికి వచ్చి ఎవరో అప్పు అడిగారు. అప్పు అడిగేటప్పుడు నువ్వేమనుకుంటావంటే, 7వ సంవత్సరం దగ్గర పడుతుంది కదా, అందుకని మనోడు వచ్చి అడిగాడు, 7వ సంవత్సరం మొత్తం మాఫీ అయిపోవాలి కదా, అంటే నేను ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వడం అనమాట, మాఫీ అయిపోయింది, అందుకనే నేను ఇవ్వను అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అట్లాగా చెయ్యకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పు అడిగినప్పుడు వారికి సహాయం చేయాలి అని ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడుము. విడుదల సంవత్సరం దగ్గర వస్తుంది గనుక నీ మనసులో ఒక చెడ్డ తలంపు. ఏంటి తలంపు? ఎవరైనా అప్పుకు వచ్చినట్లయితే సహాయంతో చాలా అవసరంతో నీ దగ్గరికి వచ్చినట్లయితే నేను ఇవ్వను అనేటువంటి చెడ్డ మనసు. ఎందుకు చెడ్డ ఆలోచన వచ్చిందంటే,
విడుదల సంవత్సరం దగ్గర వస్తుంది, 7వ సంవత్సరం. ఇస్తే పోతాయి అనేటువంటి ఆలోచన రాకూడదంట. తర్వాత బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపము. ఇది కూడా పాపమే. మనం ఏదో పాపాలు నేను చేయలేదండి, పాపం చేయలేదండి, పాపం నాలో లేదండి అని అనుకుంటాం కదా. చాలా పాపాలు తెలియకుండానే చేస్తూ ఉంటాం. పాపం అంటే ఏదో మర్డర్ చేయడం, రేప్ చేయడం, దొంగతనాలు చేయడమే పాపం అనుకుంటాం. ఒక బీదవాడని నీ సహోదరుడు, నీ సహోదరి ఎవరైనా వచ్చినప్పుడు నీవు వారిని నిరాకరిస్తే, ఇవ్వనని తోలివేస్తే, వాడు ఒకవేళ ప్రార్థన చేస్తే, అయ్యా పలానా ఇంటి వారికి వెళ్ళాను, చాలా బీదస్థితిలో చాలా అవసరంలో ఉండి వెళ్ళాను, కానీ నన్ను తృణీకరించారు, నాకు సహాయం చేయవా, నన్ను ఆదుకోవా అని ఎవరైనా ప్రార్థన చేస్తే, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు తృణీకరించారో వారికి పాపముగా ఉంటుందంట. ఎందుకంటే వీడు మొర్ర పెడుతున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు కాబట్టి అది పాపము మనకు వస్తుందంట. అందుకని చాలా జాగ్రత్తగా మన చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకూడదు. అలాగే అప్పు తీసుకునేటప్పుడు ఇవ్వటం కూడా ఎంత సహాయాన్ని మనం తీసుకున్నామో ఆ టైంకి ఇచ్చేటువంటి వారంగా కూడా ఉండాలి. కొంతమంది తీసుకుంటారు, ఇంకా అడిగి 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 ఇవ్వరండి. 10,000 ఇచ్చాను నేను ఒకరికి, 2 సంవత్సరాలు దాటిపోయింది. ధనవంతుడు, లేనివాడు కాదు, ధనవంతుడు. అడిగి 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 ఇక నాకే చిరాకు వచ్చింది. ఇంకెన్నిసార్లు అడుగుతాం? ఇప్పుడు లేనివాడా వదిలేసుకోవడానికి? లేనివాడేం కాదే, ధనవంతుడు. అవసరం పడిందని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఫోన్పే చేశా. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంక నేను ఊరుకున్నాను అన్నమాట. చూడండి, తీసుకునేటప్పుడు ఉన్నట్టు ఆశ ఇచ్చినప్పుడు ఉండదు. చాలా లేట్ చేస్తుంటారు. అది తప్పు, అలా చేయకూడదు. అది ఎందుకంటే ఏ మనసుతో నీకు ఇచ్చాడు, మంచి మనసుతో ఇచ్చినప్పుడు మనం కూడా అదే మంచి మనసుతో తిరిగి ఇచ్చేసేయాలి. ఒకవేళ లేట్ అయింది అనుకోండి, వెళ్ళి అమ్మా నీకు 1 వారం రోజులు ఇస్తానన్నాను కదా, ఇంకొక 1 వారం రోజులు టైం గడువు ఇవ్వండి అని చెప్పుకోవాలి మనం. కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఎదురు పడితే వేరే దారిలో వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ కొందరు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అది దేవుని దృష్టికి పాపం. నీకు ప్రత్యుపకారం ఏమీ కూడా చేయడు దేవుడు. నువ్వు పేదలను కనికరించినప్పుడు, పేదలకు సహాయం చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఉపకారం చేస్తాడంట. కానీ మనం తీసుకోవడమే తెలుసు, కానీ ఇవ్వడం తెలియకపోయినప్పుడు మనకి ఏ ఉపకారం కూడా దేవుని దగ్గర నుంచి రాదు, దొరకదు. వాక్యము మనం వింటున్నాము, వాక్యము తెలుసుకున్న తర్వాత వాక్యాన్ని మనం పక్కన పెడితే, ఇలాంటివన్నీ కూడా పక్కన పెడితే ఉపకారం పొందుకోలేము దేవుని దగ్గర నుంచి. కనుక చాలా జాగ్రత్తగానే మనము వీటిని పాటించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, 24వ అధ్యాయంలోకి వెళ్దాం. 24వ అధ్యాయం 19వ వచనం. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయినట్ల అది తెచ్చుకున్నటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడని యెహోవా నీవు చేయు పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఉండవలెను. హల్లెలూయా. పనులు ఏరుతూ ఉంటారు కదా, పంటలో ఈ రైతులు పంటకు వస్తూ ఉంటారు. ఒక పన మర్చిపోయావు, అన్ని పనులు కూడా కట్టగట్టి బండికి వేసుకొని పొలం దగ్గర ఇక్కడ కళ్ళానికి తీసుకొచ్చావు అనుకుందాం. ఏదో అక్కడక్కడ కొన్ని పనులు, ఒక పన మర్చిపోయావు, వాటిని పరిగెలు అంటారు, అక్కడక్కడ ఉండిపోయినాయి. అది కూడా నువ్వు మొత్తం
ఊడ్చేసి తీసుకురావడం అనేది చేయకూడదంట. అది ఉండాలంట. అది ఆ పని కోసం నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళవద్దు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నింటినీ కూడా నిన్ను ఆశీర్వదించాలంటే, అర్థమైందా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే వారి కొరకు, దిక్కులేని వారి కొరకు, విధవరాండ్రు ఉంటారు, ఏ దిక్కు ఆధారం లేని వాళ్ళు ఉంటారు, వారికి అది విడిచిపెట్టాలంట. దేవుడి ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ. మనం అన్నీ ఊడ్చేసి తీసుకొచ్చేస్తూ ఉంటాం. కొంత దేవుని విడిచిపెట్టమంటా ఉన్నాడు. ఆ త్యాగం మనలో ఉండాలి. త్యాగం యేసుప్రభు వారు ప్రాణత్యాగమే చేశాడు. మనం ఈ మాత్రం చిన్న చిన్న త్యాగాలు చేయలేమా? ఇంకేం నేర్చుకున్నాం? యేసుప్రభు యొక్క మనస్సు మనలో ఏమున్నట్టుగా చిన్న చిన్న త్యాగాలు. అది మనము ఎప్పుడైతే వారికి విడిచిపెడతామో అప్పుడు మనం ఆశీర్వదించబడతామంట. నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించినట్లు అని అంటున్నాడు. నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆ బేదల కోసం అవి విడిచిపెట్టాలి. అప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ పొలంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక్కొక్క పరిగి ఈ యొక్క వరి అవి ఏరి ఇంత పెద్ద కట్ట అయ్యేదన్నమాట. ఆ కట్టని కళ్ళం దగ్గర తీసుకొచ్చి వాటిని దుల్లగొట్టి ఆ ధాన్యాన్ని వేరుపరిచేవాళ్ళం. వేరుపరిచి అది 4 సోళ్ళలో 5 సోళ్ళలో 10 సోళ్ళలో అయ్యేది. సోల తెలుసా? మీకు తెలియదులండి, మీరు చిన్నోళ్ళు కదా. సోల అంటారు దాన్ని, తవ్వని అంటారు, కొంచెం అంటారు. తెలుసా? నేను పూర్వం మనిషిని కాబట్టి నాకు అవన్నీ తెలుసు. తెలుసా? వాటిని తీసుకెళ్ళి మా ఊర్లో మంగమ్మ అమ్మ ఉండేది. మంగమ్మ గారని ఉండేవారు అనమాట. వ్యాపారం చేసేది. అమ్మగారు కూర్చొని అన్నీ అమ్మేదనమాట. మేము తీసుకెళ్ళి కొనుక్కుండేవాళ్ళం. ఇది ధాన్యం ఇచ్చి, ఇవి ఎక్కడవి ధాన్యం అని అంటే ఆ పొలంలో పరిగిలు ఏరుకుండేవాళ్ళం. ఏరుకొని వాటితో ఏదో ఒకటి చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కుండేవాళ్ళం అనమాట. అది గుర్తొస్తూ ఉంటుంది ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు. అది పేదవారి కోసం, బేదవారి కోసం విడిచిపెట్టాలంట. మా ఊర్లో కొంతమంది బేదవారు వాటిని ఏరుకుండేవారు అనమాట. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు చాలా తీసుకొస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతికి కూడా బియ్యం దొరుకుతూ ఉంటాయి కదా, అలా పేదవారు అలా ఏరుకుంటూ ఉంటారంట. మనం వారికి ఇవ్వాలి, ఇచ్చే స్థాయి, ఇచ్చే మనసు మనకు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి 17వ వచనం చూడండి. అక్కడే చాలండి. పరదేశికే కానీ తండ్రి లేని వారికి కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా. విధవరాలు అంటే ఎవరంటే పేదవారైన విధవరాలు, ధనవంతులైన విధవరాలు కాదు. ఇక్కడ పేదవారైన విధవరాల దగ్గర ఏది కూడా తాకట్టు అని చెప్పి తీసుకోకూడదంట. వారికి న్యాయం చేసే స్థితిలో ఉండాలంట. న్యాయం చేయాలి. తండ్రి లేని వారికి, పరదేశి అంటే మన దేశం కాకుండా వేరే దేశం, వేరే ప్రాంతం నుంచి వచ్చి మన దగ్గర ఉంటే వారికి వేరే ప్రాంతం కదా, ఇది నీ ఊరు కాదు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కదా అని చెప్పి వారికి అన్యాయం చెయ్యకూడదు. నీ యొద్ద నీ పొరుగువాడు నిర్భయంగా జీవించాలి, ఉండాలనుకునేటప్పుడు వాడికి న్యాయం చేయాలి. నువ్వు కీడు చేస్తావని, అన్యాయం చేస్తావని అనుకుంటే వాడు నీ యొద్ద నివసించలేడు, నీ దగ్గర ఉండలేడు. నీ యొద్ద నీ పొరుగువాడు నిర్భయంగా, భయం లేకుండా నీ దగ్గరలో నివసిస్తున్నప్పుడు అట్లాంటి వారికి కీడు చేయకూడదు, అన్యాయం చేయకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. తర్వాత 14-15 వచనం చూడండి. దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏ నాటి కూలి ఆనాటికే ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును.
వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమవుతుంది. కూలివాని కూలి ఏ రోజుకి ఆ రోజే ఇవ్వాలంట. ఏ రోజుకి ఆ రోజు కూలి ఇవ్వాలి. ఒకవేళ వారం రోజులు అనుకోండి పని, వారం రోజులు అంటే వాడి మీద నమ్మకం ఉండదు. ఈరోజు కూలి ఈరోజు తీసుకుంటే రేపు వస్తాడో లేదో మనకు నమ్మకం ఉండదు. అందుకని ఏం చేయాలి, మనం ఒక 1000 రూపాయలు 800 ఇవ్వాల్సింది ఒక 200 ఎంతనా మన దగ్గర ఉంచుకొని ఒక 600 వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఏ రోజు కూలితో ఆ రోజు వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి మనము ఉంచుకొని, ఇప్పుడు ఎవరు నీకు తర్వాత ఇస్తానులే అని అంటే వాడు దేవుని ఎడల దేవునికి మొర్ర పెట్టినట్లయితే అది మనకు పాపం అవుతుందంటే. ఇగో ఇంత పని చేసుకున్నారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వక రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, తర్వాత ఇస్తానని చెప్పి నన్ను తిప్పుతున్నారు, ఇంత పని చేయించుకుని నన్ను తిప్పుతున్నారు అని వాడు మొర్ర పెడితే దేవునికి అది పాపము కలుగుతుందంట. జాగ్రత్త అండి. ఎప్పుడైనా సరే మనం పని చేయించుకునేటప్పుడు వారికి ఇవ్వవలసింది ఇచ్చేసేయాలి. వాడు ప్రార్థన కానీ చేస్తాడు అనుకోండి, మనకు పాపం వచ్చేసినట్టే. పేదల పట్ల కనికరం చూపించకపోతే, పేదలకు సహాయం చేయకపోతే మనం ఏమైపోతామో, దేవుడు మనకు అసలు ఉపకారమే చేయడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో చక్కని మాట కీర్తనకారుడు చెప్తాడు. 41వ అధ్యాయం, కీర్తనలు 41వ అధ్యాయం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. చూడండి, నువ్వు ధన్యుడువు, ధన్యురాలువుగా ఉండాలంటే, మనము ధన్యులముగా ఉండాలి అంటే బీదలను కటాక్షించాలి. ఈ లోకం ఏం చెప్తా తెలుసండి, కలెక్టర్ అయితే అబ్బా గొప్ప ధన్యుడురా, కలెక్టర్ అయితే ధన్యుడు, డాక్టర్ అయితే ధన్యురాలు, లాటరీ కొడితే ధన్యుడు. ఇలాంటి వాటికి మనం ధన్యత ఎంత అదృష్టమో అని మనం మాట్లాడుతూ ఉంటాం. మంచిదే, వాళ్ళకి కలగడం మంచిదే, కాదనట్లేదు. కానీ దేవుని వాక్యం చూడండి, నువ్వు ఎప్పుడు ధన్యురాలుగా ధన్యుడిగా ఉంటావంటే బేదల పట్ల కటాక్షము చూపిస్తే, కనికరము చూపిస్తే, జాలి కలిగి ఉంటే నీవు ధన్యుడవు అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ధన్యత పోగొట్టుకోవద్దు. దేవుని యొక్క ధన్యత మనం పోగొట్టుకోకూడదు. బేదల పట్ల మనం కనికరం చూపించినట్లయితే ధన్యుడు అంటున్నాడు. ఆపత్కాలమందు యెహోవా, ఎంత గొప్ప వాగ్దానం వింటున్నారా? నీకు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో నుంచి నువ్వు తప్పింపబడాలి అంటే, ఆపద రాకముందు నువ్వు బేదల పట్ల ప్రేమ కలిగి కరుణ కలిగి ఉండే మనసు హృదయం నీకున్నట్లయితే, నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడంట ఆపదలో నుంచి. హల్లెలూయా. ఆపదలు కలుగుతుంటాయి మనకు, అనుకోని రావు ఆపదలు, సడన్గా వస్తాయి. ఆపదల్లో నుంచి మనం తప్పింపబడాలంటే ఏం చేయాలి? బీదలను కటాక్షించే హృదయం మనకు ఉంటే దేవుడు మనలను ఆపదలో నుంచి కూడా తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, బీదల పట్ల ప్రేమ ఆపదలో తప్పించడం, దానికి సంబంధం ఏముందా? ఉందని చెప్తున్నాడు. మనకు ఆపద వచ్చినప్పుడు ఆపదలో నుంచి మనకు బయటకు విడుదల పొందుకోవడం, బీదలకు సహాయం చేయడం, ఈ రెండింటికి కనెక్షన్ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా వానిని కాపాడి బ్రతికించుతాడు. భూమి మీద ఎవరు ధన్యుడు? బీదలను కటాక్షించేవాడంట, భూమి మీద ధన్యుడంట. హల్లెలూయా. భూమి మీద ధన్యుడు. మీకు తెలుసా, మిషనరీస్ ఎందుకు వచ్చేవారు? వాళ్ళ దేశాలను విడిచిపెట్టి, మంచి దేశాలు మంచి జీవితాలు విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకునేవారు పేద దేశాలకు వెళ్ళిపోయారు. మన దేశానికి వచ్చారు, ఆఫ్రికా దేశాలకు వెళ్ళారు. ఎక్కడెక్కడైతే పేదవారు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఏం పెట్టేవారు? హాస్పిటల్ పెట్టేవారు.
హాస్పిటల్ పెట్టేవారు. హాస్పిటల్ పెట్టి ఉచితంగా వైద్యం చేసేవారు. అట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో ఏ హాస్పిటల్ ఉంది? సిఎంసి ఉంది, క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఎంతోమంది బేదలకు అక్కడ వైద్యం చేయించుకున్నారు. దేవునికి స్తోత్రం. అది ఎవరు పెట్టారంటే అప్పుడు ప్రభువుని నమ్ముకునే వారు మిషనరీస్ వచ్చి హాస్పిటల్స్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు, నలుగురికి కూడా చదువు నేర్పించారు. ఆ పేదవారికి చదువు నేర్పించి ఉచితంగా వారిని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు వచ్చే స్థాయిలోకి వారిని తీసుకొచ్చారు. అంటే పేద స్థాయి నుంచి ఉద్యోగాన్ని పొందుకుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుందని చెప్పి ముందు వారికి ఏం చేశారు? పేదవారికి సహాయం చేయడమే కాదు, పేదవారికి ఊరకనే సహాయం చేస్తే ఏమవుతాడు? వాడు అట్లాగే చూస్తాడు, సహాయం కోసం చూస్తాడు, ఇంకేం పని చేయడు. కూర్చుంటే నాకు వస్తుందిలే అని చెప్పి అలా కూర్చుని ఉంటాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసండి? స్కూల్స్ పెట్టారు. స్కూల్స్ పెట్టి నువ్వేమీ కూడా ఫీజు ఏమీ అవసరం లేదు, నువ్వు వచ్చి చదువుకో. నువ్వు చదువుకుంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. అందులో నీకు ఉద్యోగం వచ్చిందంటే నెలసరి నీకు జీతం వస్తుంది. నీకు జీతం వచ్చిందంటే నీ కుటుంబము ఆ పేదరికం నుంచి బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి ఆలోచనలతో ఎన్నో స్కూల్స్ పెట్టారండి. పేదవారి దగ్గరికి వెళ్ళిపోయేవారు, వాళ్ళు పేదవారిని ప్రేమించేవారు, వారు ఎంతో ఆశీర్వదించబడ్డారు. వారు ధన్యులు. ఎంతోమంది ఆ యొక్క మిషనరీస్ ద్వారా అనేకమైన దేశాల్లో ఉన్న పేదవారు బాగుపడ్డారు. వారికి ఎందుకు ఆ మనసు వచ్చిందంటే వాక్యం ద్వారా ఆ మిషనరీస్ ప్రేరేపింపబడి ఆ పేదక వారు ఉండే ప్రాంతాలకు వెళ్ళి ఇలాంటి సహాయాలు చేస్తూ ఉన్నారనమాట. నువ్వు ఎంత చేయగలిగితే, నువ్వేదో గొప్ప విస్తారంగా చేయమని అనట్లేదు, మన సామర్థ్యం కూడా అది. మనం ఎంత చేయగలిగితే అంత మన ఉపకారం చేసేటువంటి బుద్ధి ఉంటే నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ధన్యురాలు అవుతావంట ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని. నీకు స్వస్థత కావాలంటే యేసుని నమ్ముకో అని అంటారు కదా. యేసుని నమ్ముకుంటే సరిపోదు. నీకు స్వస్థత కావాలంటే యేసుని నమ్ముకో అని చెప్పి మనం బయటకు వెళ్ళినప్పుడు దండయాత్రలు అంటూ ఉంటాం. యేసుని నమ్ముకుంటే సరిపోదు. ఇక్కడ స్వస్థపరుస్తాడంట దేవుడు. ఎప్పుడో తెలుసా? బీదల పట్ల ఎవరికైతే కటాక్షం ఉంటుందో, వారు మరణశయ్య మీద ఉంటే, వారు రోగముతో ఉంటే దేవుడే వారికి స్వస్థతిస్తాడంట. హల్లెలూయా. ఆ మంచి మనస్సు ఉన్నటువంటి వారిని, ఆ మంచి హృదయం ఉన్నటువంటి వారిని దేవుడే స్వస్థపరుస్తాడంట. బేదలను కటాక్షిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. బేదలను కనికరిస్తే, బేదలకు సహాయం చేస్తే దేవుడు నిన్ను ఆపదలో ఉండేటప్పుడు తప్పిస్తాడు. నీవు ధన్యుడు అవుతావు, నీవు ఆదరించబడతావు. రోగంతో ఉండేటప్పుడు ఆదరించబడతావు. రోగము కలిగితే నీకు స్వస్థత కలుగుతుంది. శత్రువుల చేతికి నిన్ను దేవుడు అప్పగించాడంటండి. చూసారా? మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో మనకు తెలీదు కదా. శత్రువులు ఉన్నారా? నాకైతే లేరు. మీకున్నారా? ఉన్నారా? లేరు కదా. దేవునికి స్తోత్రం. మనకు శత్రువు ఉండకూడదు. మనల్ని ఎవరైనా శత్రువుగా భావిస్తే అది మనకు అనవసరం. ఎవరైనా మనల్ని శత్రువులుగా భావిస్తే మనకు అనవసరం. మనకు మాత్రం ఎవరు శత్రువులు ఉండకూడదు. ఆ శత్రువుల చేతికి దేవుడు మనల్ని అప్పచెప్పడంట. ఎప్పుడు? బేదలను కటాక్షిస్తే. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దేవుడు ఎక్కడెక్కడ లింక్ పెట్టాడు చూడండి. శత్రువుల చేతికి అప్పచెప్పడం ఏంటి, ఇక్కడ బేదవారిని కనికరించడం ఏంటి? దేవుడి మనకు తెలియకుండానే కొన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాగ్దానాలు ఇవన్నీ కూడా. తర్వాత చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం
25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడ్డానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ఎవరండి వాళ్ళు? ఎవరు ఏం చేశారని? నీతిమంతులు వారు ఏం చేశారని వారు నీతిమంతులంట. ఆకలి గొంటే ఆహారం పెట్టారంట, దప్పిక కొన్న వారికి దాహం తీర్చారంట, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇచ్చారంట. పరదేశులు అంటే మన ప్రాంతం వారు కాకుండా వేరే ప్రాంతం వారు వచ్చి మన దగ్గర ఉంటే వారిని చేర్చుకున్నారు, ఆదరించారంట. రోగశయ్య మీద ఉంటే వెళ్ళి పరామర్శించారంట. జైల్లో ఉంటే అన్యాయంగా వెళ్ళి ఆ జైల్లో ఉన్న వారిని కూడా పరామర్శించారంట. ఇవన్నీ చేసినందుకు వారిని నీతిమంతులుగా ప్రభువు పరిగణిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని వారందరూ కూడా దేవునికి కుడివైపు ఉంటారంట. నీతిమంతుల జాబితాలో ఉంటారంట. వీరు నీతిమంతుల జాబితాలో ఉంటారు. ఈ ఆకలితో ఉన్నవారు, దాహంతో ఉన్నవారు, వస్త్రాలు లేనివారు, వీరందరూ కూడా కడు భేద స్థితిలో ఉంటేవారు, పేదరికంలో ఉంటేవారు. వీరికి ఏ మనుషుడైతే, ఏ భక్తుడైతే వారి పట్ల జాలి చూపిస్తారో వారికి దేవుడు గొప్ప సహాయాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ యొక్క బయట ఉన్నటువంటి పేదవారికి, కుంటి వారికి, గ్రుడ్డి వారికి, చాలా కడు బీద స్థితిలో ఉన్న వారికి ఒక ఆహారం పెట్టరు, ఒక చిన్న డబ్బులు కూడా ఇవ్వరు. కానీ పెద్ద కార్యక్రమం పెట్టి ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. ఆ గుడి దగ్గర ఉన్న ఆ గుడి బయట ఉన్నటువంటి అడుక్కునే వారికి ఎవరు? గుడిలో మాత్రం కట్టలు వారు అది నేర్చుకున్నారు. మనమేమి నేర్చుకున్నాం తెలుసా? ఆ పేదవాడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. హల్లెలూయా. వారేమనుకుంటున్నారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి హుండీలో వేస్తే దేవుడికి ఇచ్చినట్టు అనుకుంటున్నారు. ఆ బయట ఉన్న భేద స్థితిలో ఉన్నటువంటి వాడు, ఆ బయట ఉన్నటువంటి అవసరతలో ఉన్నటువంటి వాడు, ఆహారం లేనటువంటి వాడు, వస్త్రాలు లేనటువంటి వాడు, వాడిని పట్టించుకొని పర్వాలేదు. సంఘంలో నా పేరు పిలవాలి, పలానా వ్యక్తి 10,000 రూపాయలు ఇచ్చాడు, పలానా వ్యక్తి 5,000 రూపాయలు ఇచ్చాడు, పలానా వ్యక్తి 3,000 రూపాయలు ఇచ్చాడు, ఆ పేరు పిలిపించుకోవడానికి ఆ డబ్బుని ఇక్కడిస్తూ ఉంటాడు. ఆ బయట ఉన్న భేదవాడు మొఖమే చూడ్డు. అట్లాంటి వారికి దేవుడు తన ముఖాన్ని చూపించడు. తెలుసా? కొన్ని కోట్ల నోట్లు కానీ, ధనాన్ని కానీ, బంగారాన్ని కానీ తీసుకెళ్ళి హుండీలో వేస్తూ ఉంటారు. వారు పేదవారంటే దూరంగా ఉంటారు. వాళ్ళు పేదవారికి దూరంగా ఉంటాయి. బయటికి వెళ్ళు. వీరంటే రాజు వస్త్రాలు ధరించుకుంటారంట, వాడంటే సాదా సీదా బట్టలతో వస్తాడంట, వీడి స్టేజ్ మీద ఉంటాడంట, వాడి కాళ్ళ దగ్గర ఉంటాడంట. దేవుడు కూడా అక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నవాడిని కాళ్ళ దగ్గర పెడతాడు, ఆ కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని పక్కన కూర్చుని పెడతాడు. హల్లెలూయా. అది దేవుడి యొక్క ప్రణాళిక అట్లా ఉంటుంది. మనము పేదవారి పట్ల కటాక్షం చూపిస్తే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. చూసారా? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము. ఈ బేదలు ఎవరంటే పరిశుద్ధులంట. మనం ఏమనుకుంటాం? పరిశుద్ధులు గొప్ప వాళ్ళు, పరిశుద్ధులు అనుకుంటాం.
మంచి వస్త్రాలు ధరించుకొని గొప్పగా కనిపడేవారిని, స్టేజ్ల మీద కూర్చున్న వారిని పరిశుద్ధులండి అని అంటాం. వారా పరిశుద్ధులు? వారు కాదు. వారు మాత్రమే కాదు, బీదలలో కూడా పరిశుద్ధులు ఉన్నారంట. బీదలలో పరిశుద్ధులు ఉన్నారు. లాజరు ధనవంతుడా బేదవాడా? బేదవాడే కదా. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు బ్రతుకునేటప్పుడు గొప్ప పరిశుద్ధుడిగా ఫీల్ అయ్యాడు, గొప్పవాడిగా ఫీల్ అయ్యాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. వాడు భూమి మీద ఉండేటప్పుడు ఈ ధనవంతుడు గొప్పవాడిగా ఫీల్ అయ్యాడు, నేనే పరిశుద్ధుని అనుకున్నాడు. మరణించిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోయాడు. ఆ లాజరు చాలా భేద స్థితిలో ఉన్నాడు, కానీ దేవుడంటే భయం, దేవుడంటే ప్రేమ, దేవుడంటే భయభక్తులు కలిగి జీవించాడు. కానీ తన స్థితి పేదరికంలో ఉన్నాడు. మరణించాడంట, దేవుని పక్కన కూర్చున్నాడంట వెళ్ళి. హల్లెలూయా! ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా అనే సంఘంలో వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. కొంత సొమ్ము చందా వేయడానికి ఇష్టపడ్డారంట. ఎవరికి? ఈ బీదలైన పరిశుద్ధులకు. బీదలైన పరిశుద్ధులకు కొంత వెయ్యాలి, కొంత పంపించాలి, వారికి చాలా పేదరికంలో ఉన్నారు అనేటువంటి దృక్పథంతో ఆ సంఘంలో వారి సంఘస్థులు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మన సంఘం కూడా అట్లా ఉండాలి. పేదవారిని ప్రేమించే సంఘముగా ఉండాలి, పేదవారికి సహాయం చేసే వారంగా ఉండాలి. పేదవారి కొరకు మనం తినే ఆహారం కానీ, మనకున్నటువంటి ధనం కానీ, మనకున్న వస్త్రాలు కానీ, ఏదైనప్పటికీ కూడా మన దగ్గర ఏ స్తోమత ఉందో అది కొద్ది పేదవారికి ఇద్దాము. ఇది కూడా లేనటువంటి వారు ఉన్నారు కదా, చాలా బాధలతో ఉన్నటువంటి వారు ఉన్నారు కదా. దేవుడు నాకు ఎంతో కొంత ఇచ్చాడు, కొద్దిగా నేను పేదవారికి ఇస్తాను. వారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే కదా. వాక్యం నేను నేర్చుకున్నాను కనుక నేను ఇస్తాను అనేటువంటి ఎప్పుడైతే నీకు ఆశ, ఆలోచన, అలాంటి కోరికతో నువ్వు చేస్తావో దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. చూస్తారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏది చేసినా ప్రేమతో చేయాలి. ఏది చేసినా ప్రేమతో చేయాలి. ఒకరికి సహాయం చేసినా, ఒకరికి ఆహారం పెట్టినా, ఏది చేసినా ప్రేమతో చేయాలి. ఒకవేళ ప్రేమ లేకుండా నువ్వేదో వేరే ఉద్దేశంతో చేసినట్లయితే అది నిష్ప్రయోజనం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం లేదు. ప్రేమతో చెయ్యాలి. ప్రేమ లేకుండా దురుద్దేశంతో, దురాలోచనతో నువ్వు చేసినట్లయితే, ఆస్తి అంతా కూడా ఇచ్చేసినా సరే, ప్రేమతో కాకుండా నువ్వు ఇచ్చినట్లయితే అది నిష్ప్రయోజనం అవుద్దంట. అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మనం చేసే ప్రతిది కూడా ప్రేమించేవ్వాలి. ప్రేమతోనే చేస్తేనే నీకు ఆశీర్వాదం. ప్రేమతో కాకుండా నువ్వు చేసావనుకోండి, ఇస్తున్నావు అనుకోండి, అది నీకు ఆశీర్వాదం కాదు. అది కౌంట్ చేసుకోడు దేవుడు, కౌంట్ చేసుకోడు. ఒక మంచి మనసుతో ఇవ్వాలి, అప్పుడే దేవుని చేత మనం దీవించబడతాం. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. బా చాలమ్మా.
మీలో బీదలు ఉండనే ఉండరు. బీదలు లేని దేశం, బీదలు లేని సమాజం, బీదరకం లేని కుటుంబం, బీదరకం లేని జీవితం, బీదరకం లేని ప్రాంతముగా ఎప్పుడు ఉంటుందంట? ఎప్పుడంట అలాంటి స్థితి వస్తుంది? చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినట్లయితే మీలో బీదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. మన మేసాల చిన్నపేటలో, లేకపోతే మన తోరంగిలో, మన ఫెయిత్ హోమ్ సంఘంలో, చర్చిలో, లేకపోతే మీ కుటుంబంలో, లేకపోతే నా వ్యక్తిగత జీవితంలో దేవుని మాట విని దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తానని చెప్పి ఎప్పుడైతే నిబంధన చేసుకున్నామో బీదరికం తొలగిపోతుందంట. హల్లెలూయా. నువ్వు బీదవాడవుగా ఉంటున్నావేమో, నీ కుటుంబ పరిస్థితి బీదస్థితిలో ఉందేమో, నీ వ్యక్తిగత జీవితం కూడా బీదరికంతో ఉన్నావేమో, లేకపోతే ఈ ప్రాంతం అంతా బీదరికంతో ఉందేమో, ఈ సమాజం పేదలతో నిండుకుని ఉందేమో. ఈ పేదరికం నుంచి విడుదల పొందుకోవాలంటే దేవుని మాట వినే సమాజంగా ఉంటే మీలో బీదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. బీదలు ఉండనే ఉండరు. ఎప్పుడు? దేవుని మాట వింటే, దేవుని మాటకు విధేయత చూపిస్తే బీదరికం ఉండదు. దేవుని మాట వినకుండా నీవు ఉన్నట్లయితే నువ్వు బీదవాడిగానే ఉంటావు. నీ కుటుంబము, నీ జీవితము, ఈ సమాజము బీదరికంతోనే ఉంటుంది. అర్థమైందా? దేవుని మాట వినేవారికి, దేవుని మాట వినని వారికి, దేవుని మాట వినేవాడిని దేవుడు ఎప్పుడు కూడా బీదవాడిగా ఉంచడండి. హల్లెలూయా. నిన్ను అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవాడుగా చేయడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు. నువ్వు ఇచ్చేవారుగా ఉంటావు. అందరి దగ్గర చేయి చాపే స్థితిలో దేవుడు నిన్ను ఉంచడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన మాట వింటే, ఆయనని ప్రేమిస్తూ ఆయన మాట వింటే నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను ఆ పై స్థాయిలో ఉంచుతాడు. హల్లెలూయా. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం అబద్ధం కాదు, ఆయన నరుడు కాదు అబద్ధం ఆడడానికి. మన స్థితి ఎందుకంటే చాలాసార్లు మనం బేదరికంలో మగ్గిపోతున్నాను, త్యాగపూరితమైన మనసు లేకపోవటం వల్ల. చూస్తూ ఉన్నాం, సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. మన కడుపు నింపుకోవడానికి చూస్తూ ఉన్నాం, మనకున్న వస్త్రాలు ఇంకా కొనుక్కోవడానికి చూస్తూ ఉన్నాం. కానీ కనీస వస్త్రాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు. కనీసం భోజనం చేయడానికి కూడా అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆకలితో ఉండిపోతున్నారు అడుక్కోలేక. బయటికి వెళ్ళి అడిగితే ఏదో అనుకుంటారో, ఇస్తారో, ఎవరో తోలనాడుతారేమో, నన్ను చేదరిస్తారేమో అని చెప్పి ఆకలితో ఉండిపోయినట్టు వాళ్ళు ఉన్నారండి. చాలామంది ఉన్నారు. తెలిసి కూడా మనం వారికి ఒక ముద్ద పెట్టలేని స్థితిలో ఉంటే ఎలాగ నువ్వు ఆశీర్వదించబడతావు? నువ్వు ఏమి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? దేవుడు నీకు ఎందుకు ఉపకారం చేయాలి? నీకు ఉపకారం చేసే మనసు లేనప్పుడు దేవుడు నీకు ఉపకారం చేయాలా? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? అనేక మందికి ఆశీర్వాదం పాత్రులుగా ఉండడానికి, మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలంట. అందుకని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఏం ఆశీర్వాదము, ఏ విషయంలో ఆశీర్వాదంగా ఉంటున్నాము? ఎందుకు దేవుని వాక్యం మనలో ఇంకా ఫలించటం లేదు? ఎందుకు మనలో అభివృద్ధి ఇంకా జరగటం లేదు అని అంటే బేదలను కనికరించకపోవటం వల్ల, బేదలను కటాక్షించకపోవటం వల్ల. అది ఆయన బేదలను కటాక్షిస్తే ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ కీర్తనలో చదివిన వాక్యాలు కానీ, ద్వితీయోపదేశకాండంలో ఉండే వాక్యాలు కానీ, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు కదా. వాటిని మనము అనుభవించాలి, వాటిని మనం పొందుకోవాలి, దేవుని కొరకు మనం ఫలించాలి. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.